నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్స్లోని ముఖ్యమైన వార్తలు ఏంటి, ఆ వార్తా విశేషాలు ఏంటి చూస్తూ ఈరోజు మన డేనైతే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఆ, ఈనాడు దినపత్రికలో ఏమేమి వార్తలు ఉన్నాయి, ముఖ్యమైన వార్తలు అనేవి చూద్దాము. ఈనాడు దినపత్రికలో మెయిన్గా చాలా విషాదకరమైన వార్తతో మన డేని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నిప్పురవ్వల మృత్యుకేలి. మనకు తెలిసిందే నిన్న జరిగిన ఏదైతే కర్నూలు బస్సు సంఘటన మీద మనం ఊహించినట్లుగానే ముఖ్యమైన వార్తగా ఇక్కడ ఈనాడులో ఉంది. నిప్పురవ్వల మృత్యుకేళి అని అంటూ. సో ఏదైతే 20 మంది పైగా నిన్న బస్సు యాక్సిడెంట్లో ఎవరైతే మరణించారో దానికి సంబంధించి సో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు బైక్ను ఈడ్చుకుపోవడంతో చెలరేగిన మంటలు, నడి రోడ్డుపై నిలువున తగలబడిపోయిన బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన, 19 మంది ప్రయాణికులు సజీవ దహనం. సో అఫీషియల్గా 19 మంది ప్రయాణికులు మరణించినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే ద్విచక్ర వాహనదారుడు కూడా దుర్మరణం. ఏదైతే నిన్న బస్సు కింద ఏదైతే బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళారని మన వార్త విన్నామో ఆ ద్విచక్ర వాహనదారుడు కూడా దుర్మరణం చెందినట్టుగా ఇక్కడ ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యమే వారికి మరణ శాసనం. ఏదైతే డ్రైవరు కాస్త జాగ్రత్త చూసి ఆ బైకు యాక్సిడెంట్ అవ్వంగానే బస్సును కానీ ఆపుంటే ఇంత దుర్ఘటన జరగకపోయి ఉండేది. సో దానికి సంబంధించి ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమే వారికి మరణ శాసనం అని ఇక్కడ ముఖ్యమైన వార్తగా ఉంది. సో ఏసీ స్లీపర్ బస్సు బయటంతా ముసురు, వెచ్చగా దుప్పట్లు కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు. కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని, తమ జీవితం కాసేపట్లో ముగిసిపోతుందని ఆ క్షణం వారెవరికీ తెలియదు. వాయువేగంతో దూసుకుపోతున్న బస్సులో చెలరేగిన మంటలు, తప్పించుకునే దారి లేక ప్రయాణికుల ఆర్తనాదాలు మాటలు కందని విషాదానికి సాక్ష్యాలుగా మిగిలాయి. 19 మంది నిండు ప్రాణాలు నిలువెత్తు మంటల్లో బూడిదైపోయాయి. సో ఈ విధంగా విషాదకరమైన వార్త ఈనాడులో మెయిన్ హెడ్లైన్గా రావాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చిందండి. సో వార్తలో డీటెయిల్స్ చూద్దాం కాసేపు. కర్నూలు నగర శివారులో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తగలబడిపోయింది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ద్విచక్ర వాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో బస్సు ప్రమాదానికి గురై మంటలు వ్యాపించడం, డ్రైవర్లు వెంటనే అప్రమత్తం చేయకపోవడంతో ప్రయాణికులు తప్పించుకునే అవకాశం లేక మంటల్లో మాడి మసైపోయారు. కొందరు ప్రయాణికులకు మెలకు వచ్చినప్పటికీ ప్రమాద తీవ్రతకు బస్సు తలుపులు మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయారు. ఏదైతే రక్షించండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసినా కాపాడేవారు కరువయ్యారు. కొంతమంది అద్దాలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన పరిస్థితి. సో వారు సేఫ్గా 40 మంది ఏదైతే బస్సులో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. 40 మందిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారంటే 20 మందికి పైగా బయటికి రావడం అయితే జరిగింది. ఏదైతే ఆ బస్సు అద్దాలు పగలగొట్టుకునే అవకాశం ఉండుంటే గనక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ చేసిన నిర్లక్ష్యానికి, అతను చేసిన పాపానికి కనీసం వాళ్ళని హెచ్చరించి ముందుగా అయినా ఉండుంటే ఇంత ఘోరం జరగకపోయి ఉండేదేమో. సో ఇలాగా బస్సు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నిన్న జరిగిన దుర్ఘటనతో మనకు అనిపిస్తూ ఉంది. సో డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కావచ్చు, ఎవరి మీద నిందేయాలో తెలియని పరిస్థితి. సో ఎవరి మీద వేసినా అంతమంది ప్రాణాలు పోయాయి. ఇది మెయిన్ వార్తగా ఇది ఉందండి. ఇంకా సెకండ్, మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు. సో మార్చి 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు అంటూ సెకండ్ హెడ్లైన్గా ఉంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పాఠశాల విద్యాశాఖ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నవంబర్ 1వ తేదీ నుంచి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. అందుకు దాదాపు నెల రోజుల సమయం ఇవ్వనున్నారు. ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనక భాగంలో పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ను కూడా ముద్రించనున్నారు. అందులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ వస్తుంది. సో ఏదైతే స్టూడెంట్స్ వాళ్ళ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ని ఎక్కడ అని ఎత్తుక్కునే పరిస్థితి ఉంటుంది. సో ఆ అడ్రస్ను కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసిన గూగుల్ మ్యాప్స్తో వెళ్ళిపోవచ్చు అన్నట్టు స్టూడెంట్స్. సో అది కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. సో మంచిదే అన్నట్లు. ఇక మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 100 రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి అమలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్లో అధికారి, ఇన్విజిలేటర్లను ఆన్లైన్ ద్వారా ఎంపిక చేస్తారు. సో ఇది
సెకండ్ వార్తగా మార్చి 16 నుంచి 10వ తరగతి పరీక్షలు అన్నట్లుగా పాఠశాల విద్యాశాఖ అయితే చెప్పడం ఇంకొక హెడ్లైన్గా ఇక్కడ చూడొచ్చు. సో అది ఇంకొకటి లోపల పేజీల్లో ఏమేమి వార్తలు ఉన్నాయి అనే దానికి గ్రేటర్ తిరుపతికి కౌన్సిల్ ఆమోదం, సమ్మె విరమించిన విహెచ్సి వైద్యులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుమతి లేకుండా పరకామణి కేసు రాజీ, పిటిషనర్ వినతిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అఫిడవిట్, ఏదైతే పరకామణి చోరీ కేసుకు సంబంధించి తిరుమల దేవస్థానం అనుమతి లేకుండా కూడా కేసు రాజీ చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. పిటిషనర్ వినతిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టులో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అఫిడవిట్. అది ఇక రాబోయే 25 ఏళ్ళు కృత్రిమ మేధవే, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండి రాజీవ్ కుమార్. ఇంకా 25 సంవత్సరాలు ఏదైతే ఐటీ సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని ఏలిందో, తర్వాత కృత్రిమ మేధ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 25 ఏళ్ళు ప్రపంచాన్ని శాసించబోతుంది అన్నట్టుగా కూడా మైక్రోసాఫ్ట్ ఇండియాకి సంబంధించిన ఎండి రాజీవ్ కుమార్ చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే అన్ని ప్రభుత్వాలు ఏ మీద శ్రద్ధ పెట్టినట్టుగానే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఏ హబ్ను తీసుకురావడం మన ఆంధ్రప్రదేశ్ ప్రగతికి తొలిమెట్టుగా కూడా మనం అనుకోవచ్చు. సో ఫ్యూచర్ని మనం ఆంధ్రప్రదేశ్ ముందుగానే స్టార్ట్ చేసింది అని అనుకోవచ్చు. సో ఇది ఇంకో వార్త ఈనాటికి సంబంధించి మెయిన్గా ఇంకొకటి కార్టూన్ కూడా వచ్చేసిందండి. ఇక్కడ ఏదైతే బస్సు ప్రమాదానికి సంబంధించి కార్టూన్ వేశారు. ఇది సంగతి అంటూ, జాగ్రత్త బస్సులో నిద్రపోవద్దు, ఎమర్జెన్సీ డోర్ ఎక్కడుందో ఎక్కేటప్పుడు చూసుకోండి, ఎందుకైనా మంచిదని గ్లాస్ పగలడానికి సుత్తి కూడా తీసుకెళ్ళండి అని రాశారు. నిజమే, ఇప్పుడు రేపు జర్నీ చేయాలి అని అంటే బ్యాగ్లో మెయిన్గా పెట్టుకోవాల్సింది సుత్తి, హ్యామరు ఇలాంటివి పెట్టుకొని వెళ్తే ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు గ్లాస్ పగలగొట్టుకుని బయటికి వెళ్ళొచ్చు. సో అది ఇదే ముఖ్యమైనది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ టైం జర్నీ చేసేటప్పుడు. సో ఎందుకంటే బస్సులు అలాగా సేఫ్టీ ప్రికాషన్స్ అలా తీసుకుంటున్నాయి. సో ఇంకా నెక్స్ట్ ఇంకొకటి సాక్షి, ఇంకొక పత్రిక పేపర్ సాక్షి తీసుకున్నామండి. సాక్షిలో మెయిన్ హెడ్లైన్గా ఏమున్నాయంటే ఇక్కడ సరే బస్సుకు సంబంధించి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం, మృత్యు శకటం 19 కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం, వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 19 మంది సజీవ దహనం. సో దానికి సంబంధించి సాక్షిలో కూడా వార్త ఉంది. బస్సు ఢీకొన్న బైకర్తో పాటు మొత్తం 20 మంది మృత్యువాత. సో 19 మంది ఇందాక అనుకున్నాం, బైక్ డ్రైవర్తో కూడా కలిపితే 20 మంది. తెల్లవారుజామున 2:45 బైకును ఢీకొట్టిన బస్సు, అక్కడికక్కడే మరణించిన బైకర్, ఆపకుండా నిర్లక్ష్యంతో వేగంగా వెళ్లిన బస్సు డ్రైవర్, బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్, 300 మీటర్ల మేర లాక్కెళ్ళిన బస్సు. సో 300 మీటర్లు ఆ బస్సు కింద ఒక మనిషి ఉన్నాడు, బైక్ ఉంది, అయినా కానీ లాక్కెళ్ళారు అని అంటే ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. తీవ్ర రాపిడితో పగిలిన బైక్, పెట్రోల్ ట్యాంకు, చెలరేగిన మంటలు, చుట్టుముట్టిన మంటలు, దట్టమైన పొగతో దిక్కుతోచక ప్రయాణికుల ఆర్తనాదాలు, ప్రమాదంతో వైర్లు తెరుచుకొని బస్సు డోర్లు, కిందకు దూకేసిన 2 డ్రైవర్లు. ముందుగానే 2 డ్రైవర్లు కిందకు దూకేసేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిన మృతదేహాలు డిఎన్ఏ పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులు. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులు. ఎందుకంటే అది బెంగళూరు బస్సు కాబట్టి కర్ణాటక వాసులు కూడా ఉన్నారు. వీరిలో 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంత దారుణం అండి ఇది. గుండెల్ని పిండే మహావిషాదం, బస్సు ప్రమాదంలో ఓ కుటుంబం సజీవ దహనం, స్నేహితుడి కుటుంబంతో కలిసి విహారయాత్ర, తిరుగు ప్రయాణంలో మృత్యు ఒడిలోకి. ఎంతమంది కుటుంబాలు సరదాగా బస్ జర్నీ చేయాలి, సరదాగా ఎక్కడికో వెళ్ళాలనుకుని వెళ్ళిన వాళ్ళు ఇలా కావడం చాలా విషాదం. ఇది సాక్షిలో కూడా మెయిన్గా ఉంది. సాక్షిలో ఇంకొకటి పీయూష్ పాండే కన్నుమూత అనేది ఇంకొకటి ఉంది. అడ్వర్టైజింగ్ రంగంలో అద్భుతాలు సృష్టించి ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పీయూష్ పాండే కన్నుమూశారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న పీయూష్ శుక్రవారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు సంతాపం తెలిపారు. ఏదైతే అడ్వర్టైజింగ్ రంగంలో అంటే దానికి సంబంధించి ఆయన ప్రముఖుడు అన్నట్లు ఆ పీయూష్ పాండే ఆయన కన్నుమూయడం అనేది ఇంకొక వార్తగా చూడొచ్చు. ఇంకొకటి అన్నదాతలకు సంబంధించి పొట్ట కొడుతున్న వానలు, అన్నదాతకు వాయుగండం, పలు జిల్లాల్లో వరికి పొట్టదశలో తీరని నష్టం, పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు, దాదాపు 1.5 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా. అనేది అంటే రైతులకి అక్కడ
ఏపీలో కురుస్తున్న వానలకి సంబంధించి అన్నమయ్య జిల్లా రాచపల్లిలో నీట మునిగిన వరి చేనులో దీనంగా ఉన్న రైతులు. సో అక్కడ అకాల వర్షాలకి రైతులు ఇబ్బంది పడడం అనేది సర్వసాధారణమైన విషయంగా అయిపోయింది. సో దానికి సంబంధించే ఇక్కడ వార్త, ప్రభుత్వాలు ఆదుకోవాలి అన్నట్లుగా కూడా ఇక్కడ సాక్షిలో వార్త కనిపిస్తూ ఉంది. అన్నమయ్య జిల్లా టీ రాచపల్లిలో ఏదైతే వరి పంట పొట్ట చేను ఏదైతే ఇంకా పంట చేతికి వస్తున్న దశలో వానలు కురిసి అలాగా అయినాయి. చూడండి ఎంత దారుణంగా ఉంది. సో ఇది సాక్షిలో మెయిన్ హెడ్లైన్గా ఇంకొకటి కనిపిస్తూ ఉంది. ఇంకా లక్ష్మీనాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు, విచారణ లోపభూయిష్టంగా సాగుతుంది, కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి, కాపు బలిజ సంఘాల జేఏసీ డిమాండ్. సో దానికి సంబంధించి ఆ నాయకులు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా లక్ష్మీనాయుడు హత్య కేసుకు సంబంధించి ఆ హత్య కేసును నీరుగార్చే విధంగా కుట్రలు ఉన్నాయని అక్కడ నాయకులు మాట్లాడుతున్నట్టుగా ఇంకొక వార్త కనిపిస్తోంది. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే, భారత్ పక్కలో చైనా మిస్సైల్ బల్యం, వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం. సో ఏదైతే చైనా ఇండియా సంబంధాలు బలపడుతున్న దశలో కూడా కొన్ని జాగ్రత్తలు ఇండియా తీసుకోవాలి అన్నట్టుగా ఈ వార్త కనిపిస్తూ ఉంది. ఏదైతే మన ఇండియాకి చైనాకి మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ బార్డర్ అంటారు దాన్ని, అతి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం అంటే ఏదైతే గాల్లో వచ్చే ఎయిర్ రాకెట్స్ కానీ మిసైల్స్ని కానీ వాటిని అడ్డుకునే విధంగా అక్కడ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్టుగా కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో అది ఆ దేశ భద్రతకి అనుకోవచ్చు, లేదు అనుకుంటే భవిష్యత్తులో ఏదన్నా ఇండియాతో యుద్ధం రావడానికి అవకాశాలను ముందుగానే ఊహించి అలాంటిది ఏర్పాటు చేస్తున్నారు. రెండు రకాలుగా చూడాలి దాన్ని, భద్రత విషయంలో అనుకోవచ్చు, లేదు అని అంటే కొత్త ఎత్తుగడగా కూడా మనం తీసుకోవచ్చు. సో అది షాంగాంగ్ సరస్సు తూర్పు అంచున నిర్మిస్తున్న చైనా ఏదైతే ఆ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని, దీర్ఘశ్రేణి HQ-9 క్షిపణులను మోహరించేలా ఏర్పాట్లు, శాటిలైట్ ద్వారా గుర్తించిన అమెరికా సంస్థ ఆల్ ఫోర్స్ ఎనాలిసిస్. సో ఏదైతే అమెరికా సంస్థ చైనాకి సంబంధించి ఇలాగ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతుందని అమెరికా గుర్తించడం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నట్టు. ఇంకా నెక్స్ట్ ఇంకొక వార్త తీసుకున్నట్లయితే, మెయిన్గా ఇంకొకటి, గురువులకు కఠిన పరీక్ష, ఇన్ సర్వీస్ వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం, రివ్యూ పిటిషన్ వేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై గరం. రాష్ట్రంలోని దాదాపు 130,000 మంది ఉపాధ్యాయులపై ప్రభావం. ఇంకా లోపల డీటెయిల్స్ చూస్తే, సర్వీస్లో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తమకు టెట్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్న వారికి టెట్ తప్పనిసరని, పదోన్నతులకు ఈ పరీక్ష విధిగా ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. సర్వీసులో ఉన్నవారు సైతం 2 ఏళ్ల కాలంలో టెట్ పాస్ కావాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 2011 నుంచి టెట్ అమల్లోకి వచ్చింది. అయితే దీనికి ముందే సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు, అన్ని మేనేజ్మెంట్ స్కూళ్ళలోని వారికి కూడా తమ తీర్పు వర్తిస్తుందని సుప్రీం పేర్కొంది. సో ఏదైతే టెట్ ఉపాధ్యాయులుగా రావాలి అనుకునే వాళ్ళకి సంబంధించి ఈ వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. టెట్ నిర్వహణకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి సెకండ్ హెడ్లైన్గా. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, 1,00,000 ఇంటర్న్షిప్స్, దేశవ్యాప్తంగా AICTE ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రాం, ప్రముఖ కంపెనీల్లో విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, డిప్లొమా నుంచి PG వరకు అన్ని బ్రాంచ్ల వారికి అవకాశం. దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి AICTE ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రాం 2026ను ప్రకటించింది. దాదాపు 1,00,000 మంది విద్యార్థులకు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఉచిత ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంజనీరింగ్తో పాటు మేనేజ్మెంట్, ఆర్ట్స్, వాణిజ్యం, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచరణాత్మక వృత్తి నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామును AICTE ప్రవేశపెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టు వర్క్కు సిద్ధం చేస్తుంది అనేది దీని లోపల డీటెయిల్గా కనిపిస్తూ ఉంది. సో ఇది సాక్షి పేపర్ తీసుకున్నట్లయితే ఇవి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి పేపర్లో అన్ని పేపర్లోనూ ఇదే బస్సుకు సంబంధించి, ఆ ఘోరానికి సంబంధించి అగ్నికి ఆహుతి, 19 మంది సజీవ దహనం, కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం, ఇదే మెయిన్ హెడ్లైన్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే,
మాతృభూమిని మరవద్దు, అందరం కలిసి పుట్టిన ఊరి రుణం తీర్చుకోవాలి. గల్ఫ్లోని తెలుగు ప్రవాసులకు చంద్రబాబు పిలుపు. ఏదైతే విదేశాల్లో ఉంటున్న వారు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ సేవ చేయాలి అన్నట్లుగా ఆయన చెప్పడం. ప్రపంచంలో ఎక్కడున్నా అందరినీ మెప్పించడంలో తెలుగువారు ముందుంటారు. దుబాయ్ పాలకులను సైతం మెప్పించి ఇక్కడ హిందూ దేవాలయాన్ని కట్టడమే దానికి నిదర్శనం అని చెప్పేసి సీఎం చంద్రబాబు చెబుతున్నట్టుగా ఉంది. ఇంకా దాని లోపల డీటెయిల్స్ చూస్తే, నాడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు గేమ్ చేంజర్, అలాగే నేడు గూగుల్ విశాఖకు, ఏపీకి. తెలుగు జాతికి ప్రపంచంలో తిరుగులేదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగువారు ఉండాలన్నది నా కోరిక. వారిని గ్లోబల్ సిటిజన్స్గా చూడాలనుకున్నా కానీ గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతున్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యానికి సహకరించండి సీఎం. ఏదైతే ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ ఐటీ రంగం ఎలా మొదలుపెట్టారో ఈరోజు గూగుల్ ఏ హబ్తో ఆ స్థాయికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తామన్నట్టుగా ఈయన చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు ఏదో విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలుగా ఉంటున్న మన తెలుగు వారికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు, మా ప్రభుత్వము. సో ఈరోజు అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ డెవలప్ అవ్వాలనుకుంటే వారు అక్కడ లీడర్లుగా ఎదిగే పరిస్థితి వచ్చింది అని చాలా సంతోషంగా ఆయన మాట్లాడడం, అక్కడ దుబాయ్లో మాట్లాడడం గురించి. దుబాయ్లో మంత్రి అబ్దుల్లా బిన్తో సీఎం చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం, దానికి సంబంధించిన ఫోటో. జన్మభూమి, కర్మభూమి ఈ రెండింటిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో ఉంటే ఆ దేశ కట్టుబాట్లను, రాజ్యాంగాలను గౌరవించాలి. అదే సమయంలో అందరం కలిసి జన్మభూమి రుణం తీర్చుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సో దానికి సంబంధించి గల్ఫ్లో ఆయన ఏదైతే పర్యటన చేస్తున్నారో చంద్రబాబు, ఆయన మాట్లాడిన ప్రసంగానికి సంబంధించి మెయిన్ వార్తగా ఏబిఎన్లో ఉంటుంది, ఆంధ్రజ్యోతిలో. ఇంకా ఇటువైపు చూసుకున్నట్లయితే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో క్రికెట్ విక్టోరియా ఎగ్జిక్యూటివ్లతో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో. మీ పెట్టుబడికి మోడీ పూచి, మీ పెట్టుబడికి మాది పూచి. ఒకసారి ఏపీతో చేతులు కలిపాక మీ ప్రాజెక్టు మాదే లోకేష్. అన్ని దశల్లో నిరంతరం పర్యవేక్షిస్తాం. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 2047కి గ్లోబల్ పవర్ హౌస్గా ఏపీ. వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు. ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి వెల్లడి. ఏదైతే నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు దానికి సంబంధించి ఇక్కడ వార్తుంది. అక్కడ మెల్బోర్న్ స్టేడియంలో ఆయన క్రికెట్ ఎగ్జిక్యూటివ్లతో కూడా మాట్లాడుతూ ఉన్న దృశ్యం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే క్వాంటమ్ వ్యాలీ రంగానికి పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా కూడా అక్కడ ఆయన పర్యటన ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్, త్వరలోనే ఫ్రీ హోల్డ్కు స్వేచ్ఛ, నిషేధం నుంచి భూములకు విముక్తి. ఇది ఇంకొక హెడ్లైన్గా ఇది కనిపిస్తూ ఉంది. ఉపసంఘం సమావేశంలో మంత్రులు ఫరూక్, అనగాని, పార్థసారథి, నారాయణ తదితరులు. మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చ. వచ్చే సమావేశంలో అధికారిక నిర్ణయం. భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు. ఇకపై ఇచ్చేది లీజు ప్రాతిపాదికనే. వక్ఫ్ అధికారులపై మంత్రుల ఆగ్రహం. భూములు అమ్మాలన్న ప్రతిపాదన తిరస్కరణ. సో ఇది ఇంకొక వార్తగా కనిపిస్తూ ఉంది. అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్పై ఉన్న నిషేధం త్వరలో తొలగిపోనుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం వెలువరించనుంది. అతి త్వరలో రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెబుతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన నేతృత్వంలో ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, పయ్యావుల కేశవ్, పి నారాయణ, కె పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం 1977లో చేసిన చట్ట సవరణ నిబంధనలకు లోబడి ఉన్న భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది. నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే జిల్లా స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికల్లోని పలు అంశాలపై కూడా కీలక ప్రతిపాదనలు చేసింది. వాటన్నిటికీ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నట్టుగా కూడా దీని లోపల ఎడిటోరియల్ మొత్తం లోపల విశేషాలు కూడా చదివి వినిపించాను మీకు. నెక్స్ట్ ఇంకొకటి, వాతావరణానికి సంబంధించి అప్డేట్ ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాకు తుఫాను ముప్పు. నేడు వాయుగుండంగా, రేపు రాత్రికి తుఫానుగా బలపడే ఛాన్సు. 29న కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం పైకి. నేడు రేపు భారీ వర్షాలు. 27, 28 తేదీల్లో కుంభవృష్టి. ప్రకాశం జిల్లాలో వాగులో విద్యార్థి గల్లంతు. ఇప్పటికే ఏపీలో ఏదైతే వానలతో అల్లకల్లోలం అవుతూ ఉంది, ఇంకా దానికి అడిషనల్గా ఈ తుఫాను కూడా యాడ్ అవుతూ ఉంది. సో ఏం జరుగుతుందో అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా 27, 28 గుర్తుపెట్టుకోండి. ఆ తేదీలో కుంభవృష్టి కురిసే ఛాన్స్ ఉందని కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్, ఇంకా
తెలంగాణకు సంబంధించి వార్తలు ఏమున్నాయో చూద్దామనండి. V6 వెలుగు వెలుగు పేపర్లో ఏమేమి వార్తలు ఉన్నాయి తెలంగాణకు సంబంధించి. సో దీంట్లో కూడా డెత్ జర్నీ అంటూ దీంట్లో కూడా బస్సుకు సంబంధించే వార్త కనిపిస్తూ ఉంది. డెత్ జర్నీ ముఖ్యమైన వార్తగా ఇంకొక హెడ్లైన్ ఇక్కడ కనిపిస్తూ ఉందండి. అమ్మ ఎట్లున్నారు, కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం. హైదరాబాద్లోని ఓ పార్కులో పనుల పరిశీలన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ఉన్న ఫోటో ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కూలీలతో మాట్లాడి ఆయన నేరుగా వచ్చి సమస్యలు తెలుసుకున్నట్టుగా కూడా ఈ చిత్రం చూపిస్తూ ఉంది. ఒక పార్కుకి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఆ పార్కులో ప్రజలతో మమేకమవడం ఒక ఆహ్లాదకరమైన ఫోటోతో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫోటోని. సో బాగుంది. కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న సీఎం. హైదరాబాద్లోని ఓ పార్కులో పనుల పరిశీలన. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో GHMC ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్కు పనులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగి వస్తున్న సందర్భంలో ఆయన కాన్వాయ్ని ఆపి నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి పనులను పరిశీలించారు. పూర్తిగా చెత్తా చెదారంతో నిండి కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న ఈ ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి GHMC అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు ప్రారంభమైన నిర్మాణ పనులను పరిశీలించడానికి ఆ పార్కు దగ్గరికి వెళ్ళినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న సమయంలో వెళ్ళారా, లేదు నార్మల్గా వెళ్ళారా, ఎలా వెళ్ళినా సరే ఒక ముఖ్యమంత్రి అలాగ నేరుగా వచ్చి ప్రజలతో మాట్లాడడం, కూలీలతో మాట్లాడడం అయితే చాలా సంతోషించదగ్గ విషయంగా ఇక ఈ వార్తను చూసి మనం చెప్పుకోవచ్చు అన్నట్లు. మిగతా 2 పేజీలో ఉందన్నట్లు ఇక్కడ ఉంది. సో ఇంక నెక్స్ట్ సో బస్ జర్నీకి సంబంధించి వార్త మెయిన్ వార్తగా ఇక్కడ కూడా ఉంది. ఇంకొక వార్త తీసుకున్నట్లయితే ఇంకొకటి బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ కనిపిస్తూ ఉందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్లు అక్కడ, తిప్పేది ఇక్కడ. ట్రావెల్స్ ఏజెన్సీల మాయాజాలం ఏముందో చూద్దాము. ఛార్జీలు ట్యాక్సులు తక్కువ కావడంతో ఈశాన్య రాష్ట్రాలు యూటీల్లో రిజిస్ట్రేషన్లు పర్మిట్లు చూసారా తనిఖీలు చేయకుండానే ఇస్తుండడంతో అక్కడ నుంచే ఫిట్నెస్ సర్టిఫికేట్లు. మన అధికారులు తనిఖీలు చేస్తే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు. రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు. డామన్ డయ్యూలో వేమూరి కావెల్ ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్, దానిపై 16 చలాన్లు పెండింగు. సో ఎక్కడైతే రిజిస్ట్రేషన్లు అంటే మన స్టేట్లో కాకుండా వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్లు అక్కడిని మేనేజ్ చేసేసి పర్మిట్లు తీసేసుకొచ్చేసుకుంటున్నారు. అందువల్లే వాళ్ళకి ఈజీగా పర్మిట్లు వస్తున్నాయి అన్నట్టు కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ RTO అధికారులు చెకింగ్ చేస్తే వాళ్ళ మీద తిరగబడడం ఇట్లా కూడా జరుగుతుంది. రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు వస్తున్నాం. సో వీటన్నిటి మీద శ్రద్ధ చూపాలి ప్రభుత్వం, కఠినంగా వ్యవహరించాలి. ఏదైతే ఈ ట్రావెల్స్ మీద కఠినంగా వ్యవహరించకపోతే కనుక వారు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కెనడాతో కటీఫ్ వాణిజ్య చర్చలు రద్దు చేసుకుంటున్నాం అని ట్రంప్ పేర్కొనడం. ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తాం. టారిఫ్లకు వ్యతిరేకంగా యాడ్స్ ట్యాక్స్ రూపంలో కెనడా దాడి చేస్తున్నదని ఫైరు. సో ట్రంప్ అన్ని దేశాల మీద విరుచుకుపడుతున్నట్లుగానే కెనడాతో కూడా లొల్లి పెట్టుకుంటున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే ఏదైతే ఆయన కెనడాతో వాణిజ్య చర్చలు బిజినెస్ డీల్స్కి సంబంధించి కూడా చర్చలు రద్దు చేసుకున్నట్లుగా ట్రంప్ పేర్కొనడము. సో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన పెట్టుకుంటున్న గొడవలకి కొనసాగింపుగా కెనడాతో గొడవగా కూడా ఈ వార్తను చూడొచ్చు మనం. సో ఇది రొటీన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ జూబ్లీ హిల్స్ బరిలో 58 మంది, చివరి రోజు 23 మంది విత్డ్రా, పోలింగ్ స్లిప్పులు అధికారులే ఇస్తారు. సో జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తుంది. చివరి రోజు 23 మంది విత్డ్రా, పోలింగ్ స్లిప్పులు అధికారులే ఇస్తారు. ఇతరులు పంచితే కేసులు. RV కర్ణన్ ఇప్పటి వరకు 2.83 కోట్లు 2,83,00,000 రూపాయలు 512 లీటర్ల లిక్కరు స్వాధీనం. సో ఎలక్షన్లో కామన్ అది అట్లా అయిపోయింది. అందరూ డబ్బులు పంచడం, దాన్ని ఎలక్షన్ అధికారులు పట్టుకోవడం. సో ఆ ఎన్నికలకు సంబంధించి 2,83,00,000 పట్టుకున్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో లోపల ఏముందో చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 81 మంది నామినేషన్లు వేయగా
విత్డ్రాకు చివరి రోజైన శుక్రవారం 23 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జాతీయ జనసేన పార్టీ నుంచి మహమ్మద్ అబ్జుల్ ముజీద్, ఇండిపెండెంట్ నేషనలిస్ట్ ఫ్రంట్ నుంచి తుండు శ్రీనివాస్ సహా 21 మంది ఇండిపెండెంట్లు విత్డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఈ 3 పార్టీలు కాబట్టి. బ్యాలెట్ యూనిట్లో మొదటగా బీజేపీ అభ్యర్థి, 2వ నెంబర్లో కాంగ్రెస్ అభ్యర్థి, 3వ నెంబర్లో బీఆర్ఎస్ అభ్యర్థి పేర్లు ఉండనున్నాయి. ఆ తర్వాత మిగతా పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు ఉండనున్నాయి. సో ఓటేసేటప్పుడు వరుసగా ఏ పార్టీలు ఏ నెంబర్లో ఉన్నట్టుగా కూడా ఇక్కడ ముందుగానే ఎలక్షన్ కమిటీ చెప్తుంది. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లకు సంబంధించి ఉప ఎన్నిక. సో ఇది ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక రెడీ. సో ఏదైతే ధరణి ఫోటోలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి సంబంధించి సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో భూ అక్రమాలపై సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సెంటర్ రిపోర్టు. నెల రోజులుగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో వర్క్, కలెక్టర్ అథెంటికేషన్, రిపోర్టులు లేకుండా బోగస్ పత్రాలు, అర్ధరాత్రి వేళల్లో మారిన భూముల వివరాలు నమోదు, ప్రభుత్వ అసైన్డ్ ఎండోమెంట్ అటవీ భూములపై ఫోకస్, 4-5 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న ఆడిట్ సంస్థ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూములకు సంబంధించి ధరణి పోర్టల్లో అవకతవకల మీద కూడా ఆడిట్ చేయనున్నట్టుగా కూడా ఇది కనిపిస్తూ ఉంది. సో అక్రమంగా ఏదైతే భూములు ఆక్రమించుకున్నారో వాటి మీద కూడా ఒక డేటా అనేది బయటకు వచ్చేటట్టుగా కూడా కనిపిస్తుంది. వార్తను చూస్తే లోపల ఏముంది చూద్దాము. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల లావాదేవీలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూ మార్పిడిలపై నెల రోజులుగా నిర్వహించిన ఈ ఆడిట్ రిపోర్టును 4-5 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. ఈ 2 జిల్లాల్లో గత ప్రభుత్వంలో కీలక వ్యక్తులు, మాజీ మంత్రులైన కేటీఆర్, హరీష్ రావుకు చెందిన నియోజకవర్గాలు భాగం కావడం వల్ల ఇక్కడ భూముల అక్రమాలపై మరింత ఆసక్తి నెలకొంది. సో ఇది ఏదైతే ధరణి పోర్టల్ ద్వారా అక్కడ ఏదైతే అక్రమంగా ఉన్న భూముల మీద ఆడిట్ తీసుకొచ్చే విధంగా కూడా ఈ వార్త కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణ సంబంధించి ముఖ్యమైన వార్తలుగా కూడా ఇవే చూడొచ్చండి. సో బస్సు ఘోర ప్రమాదానికి సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు. ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇది చూద్దాము. ఇటువైపు ఉన్నాయండి. తలకు గన్పెట్టి ట్రేడ్ డీల్స్ అంటే ఎట్లా? ఇండియా తొందరపడి వాణిజ్య ఒప్పందాలు చేసుకోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డెడ్లైన్లు తల మీద తుపాకులు పెట్టుకొని ట్రేడ్ డీల్స్ చేసుకోవమని, తమకు దీర్ఘకాల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఏదైతే ఇండియా సొంత ప్రయోజనాల కోసమే చూస్తుంది, ఏదైతే అవతలి దేశాల బెనిఫిట్ కోసం అయితే, ప్రలోభాలకు లొంగి అయితే ఏ రకమైన ట్రేడ్ డీల్స్ చేసుకోదు అన్నట్టుగా కూడా కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. ఇక అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఏ దేశంతో అయినా సరే. సో దానికి సంబంధించి నెక్స్ట్, రాత్రిపూట బ్రైట్ లైటింగ్తో హార్ట్ ఫెయిల్యూర్. రాత్రిపూట బ్రైట్ లైట్ల వెలుతురులో ఉండడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ 56% పెరుగుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ పరిశోధకుల స్టడీలో తేలింది. ఈ ప్రమాదంలో 40 ఏళ్ళు పైబడిన వారిలో మరింత ఎక్కువగా ఉంటుంది. సో అంటే బ్రైట్ లైట్ అంటే రూమ్లో లైట్తో పాటు ఫోన్ లైట్ కూడా. సో అది ఎక్కువగా చూడడం వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఈ సర్వే చెప్తున్నట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి, ఎస్ఐ లైంగిక వేధింపులు, డాక్టర్ సూసైడు. ఎస్ఐతో పాటు పోలీసు అధికారుల లైంగిక వేధింపులు తట్టుకోలేక యువ డాక్టర్ చేతిపై సూసైడ్ నోట్ రాసుకొని ఆత్మహత్యకు పాల్పడడం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై డాక్టర్లు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎవరికైతే ఇలాంటి జరిగితే కంప్లైంట్ ఇవ్వాలో ఆ కంప్లైంట్ తీసుకోవాల్సిన వ్యక్తే ఇలా చేశారు. అందుకే ఆమెకి సూసైడే మార్గమైనట్టుగా కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకొకటి, ఇండియా బార్డర్లో చైనా ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్, మనం ఇందాక మాట్లాడుకున్న వార్తే. బారక్కులు, రాడార్ పొజిషన్ల నిర్మాణం, శాటిలైట్ ఫోటోలతో వెలుగులోకి. టిబెట్లోని ప్యాంగాంగ్ సరస్సుకు తూర్పు వైపున నిర్మాణాలు. ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని చైనా మన బార్డర్లో, ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అంటే ఒక రకంగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం
కాస్త అప్రమత్తతో ఉండాల్సిన విషయంగా ఇండియాకి సంబంధించి అని పేర్కొంటూ అమెరికా వెల్లడించింది. సో వారి రాడార్ సంస్థ దాన్ని గుర్తించడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితికి కూడా మనం ఇది చెప్పుకోవచ్చు. సో ఇవి ముఖ్యమైన వార్తలుగా అయితే ఇవే ఉన్నాయండి. సో ఈ అన్ని దినపత్రికల్లో సో ఈరోజు దినపత్రికలో ముఖ్యమైన వార్తలు చూసేసాం కాబట్టి రేపు మళ్ళీ ఏవే పేపర్లో ఏ న్యూస్ పేపర్లో ఏవే వార్తలు ఉన్నాయో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఈ డే అంతా మీకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.